ఇది రైట్ టైం కాదు కేరళ ఎక్స్ప్లోర్ చేయడానికి. కాకపోతే సమ్మర్ హాలిడేస్ కదా, చాలామంది కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మనం డిసప్పాయింట్ అవ్వకుండా ఈ సమ్మర్కి తగ్గట్టు ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తే మన కేరళ ట్రిప్ బాగుంటుందనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ జనరల్గా మీరు బోట్ హౌస్ స్టే చేయాలనుకోండి మినిమం 7,000 8,000 అవుతుంది. అలా కాకుండా జస్ట్ ఒక 100 రూపీస్ ఇలా పే చేసి ఎలా మనం ప్రాపర్గా అలప్పి బ్యాక్ వాటర్స్ని ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా గవర్నమెంట్ బస్సెస్ యూస్ చేసుకొని జస్ట్ 30 రూపీస్ 20 రూపీస్ పే చేసి ఎలా ఈ కేరళని మనం ఎక్స్ప్లోర్ చేయవచ్చు అని చెప్పేసి క్లియర్గా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి. నేను ఎంత ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చినా మీరు లైక్ చేయలేదనుకోండి వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వదు. సో మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అయితే మనకి కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీకు మధ్యలో ఎక్కడైనా వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లియర్గా మనం 1 by 1 ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుకుందాం. కేరళ ఎక్స్ప్లోర్ చేయడానికి మన ప్లాన్ ప్రకారం కొచ్చి అయితే బెస్ట్ ప్లేస్. మీకు మన తెలుగు స్టేట్స్లో ఉన్న ప్రతి మేజర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది కొచ్చికి. మీకు ఐఆర్సిటీసీలో చూసేటప్పుడు కొచ్చి అని కాకుండా ఎర్నాకుళం అని చెప్పి సెర్చ్ చేయండి, ట్రైన్స్ అయితే కనిపిస్తాయి. ఆర్ మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంది, డైరెక్ట్ మీరు ఫ్లైట్ తీసుకొని అయితే హైదరాబాద్ నుంచి ఆర్ విజయవాడ నుంచి అయితే కొచ్చికి రీచ్ అయిపోవచ్చు. వన్స్ మనం కొచ్చికి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనం ఏంటంటే మున్నార్కి వెళ్తాం. ఒక 130 కిలోమీటర్స్ ఉంటుంది. మున్నార్ వెళ్ళడానికి మనకి అగైన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి క్యాబ్, ఇన్ కేస్ మీరు 3-4 ఉండి లగేజ్ ఉంటే క్యాబ్ మాట్లాడుకోండి, బెస్ట్ ఆప్షను. అలా కాదు మేము బడ్జెట్లో వెళ్ళాలి గవర్నమెంట్ బస్సెస్లో అనుకున్నప్పుడు ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి కేరళ స్టేట్ గవర్నమెంట్వి. సో మీరు ఎర్నాకుళం బస్ స్టాప్కి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్ నుంచి పక్కనే ఉంటుందన్నమాట. అక్కడి నుంచి మనకి ఫ్రీక్వెంట్గా గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి. మీకు ఆన్లైన్లో చూసినప్పుడు తక్కువ ఉండొచ్చు, కానీ బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ మీకు ఏంటంటే ఆర్డినరీ బస్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. జర్నీ అంతా బాగానే ఉంటుంది. 4.5 hours నుంచి 5.5 hours టైం పడుతుంది. సో అలా మనం అయితే మున్నార్కి రీచ్ అవ్వచ్చు. ఇంకో బస్ స్టాప్ ఏంటంటే మనకి కొచ్చికి వెళ్ళకముందే అలువా అనేది ఒక రైల్వే స్టేషన్ వస్తుంది. సో అక్కడే దిగేస్తే మీరు అక్కడి నుంచి క్యాబ్ తీసుకొని వెళ్ళిపోయారనుకోండి ఒక 1 hour అనేది సేవ్ అవుతుంది. మీరు ఎర్నాకుళం వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే మీకు అల్వాలో బస్ స్టాప్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి, కాకపోతే సీట్స్ ఉండవు అనమాట. మీకు కొచ్చి నుంచి వచ్చే బస్సెసే అల్వా మీదుగా మున్నార్కి వెళ్తాయి. సో మీకు సీట్ కంపల్సరీ కావాలంటే ఎర్నాకుళం బస్ స్టాప్కి వెళ్ళి ఎక్కండి. సీట్స్ మ్యాటర్ కాదనుకుంటే అల్వాని దిగేసి అక్కడి నుంచే గవర్నమెంట్ బస్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇది ట్రాన్స్పోర్టేషన్ గురించి. ఈ విధంగా మీరు కొచ్చికి రీచ్ అయ్యి మీరు మళ్ళీ అక్కడ బస్ తీసుకొని మున్నార్ రీచ్ అయ్యేసరికి నెక్స్ట్ డే ఈవినింగ్ 4-5 అలా అయిపోతుంది. నెక్స్ట్ స్టే గురించి మాట్లాడుకుందాం. మనకి మున్నార్ టౌన్లో ఏంటంటే ఇది ఆఫ్ సీజన్ కదా, మనకి జస్ట్ ఒక 1,000 రూపీస్లోనే మంచి మంచి హోటల్స్ వచ్చేస్తాయి. కాకపోతే మీకు సమ్మర్లో ఎండ్ ఎక్కువ ఉంటుంది, వ్యూస్ కూడా పెద్ద ఉండవు అనమాట. దానికన్నా బెస్ట్ ఏంటంటే ఒక 5 కిలోమీటర్స్ మున్నార్ టౌన్కి బయట 2,000 నుంచి 3,000లో మంచి వ్యూస్ ఉన్న స్టే అయితే వచ్చేస్తాయి ఫ్యామిలీస్కి. నెక్స్ట్ లోకల్ ట్రాన్స్పోర్టేషను. మనకి మున్నార్లో బైక్ రెంటల్స్ కూడా దొరుకుతాయి. 500 ఇస్తే ఏడైనా దొరికేస్తాయి అనమాట. మనం స్టే చేస్తున్నాం కదా హోటల్, వాళ్ళని అడిగినా కూడా అరేంజ్ చేస్తారు. అది ఒక ఆప్షను. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఒక 3 అలా ఉంటే మనకి ఆటోస్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ డైరెక్షన్స్ ఉంటాయి మనకి టూరిస్ట్ ప్లేస్లో చూడడానికి. సో ఆటో వాడు ఆ ప్లేస్ని బట్టి ఇంత అని చెప్పి ఛార్జ్ చేస్తాడు. అలాగే క్యాబ్స్ కూడా ఉంటాయి. ఒక 4 మెంబర్స్ అలా ఉంటే క్యాబ్ ఉంటుంది, లేదు మేము 6 మెంబర్స్ అలా ఉంటే జీప్స్ కూడా ఉంటాయి అన్నమాట. మున్నార్లో మీకు కాస్త అడ్వెంచరస్గా ఉండాలి అనుకుంటే జీప్స్ బెస్ట్. ఇప్పుడు మున్నార్లో ఉన్న ప్లేసెస్ 1 by 1 ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి మాట్లాడుకుందాం. మున్నార్లో ప్లేసెస్ అన్నీ కూడా డైరెక్షన్ వైజ్ డివైడ్ అయి ఉంటాయి. టాప్ స్టేషన్ డైరెక్షన్, కోయంబత్తూర్ డైరెక్షన్, శబరిమల డైరెక్షన్, కొచ్చి డైరెక్షన్ ఇలా ఉంటాయి అన్నమాట. కాకపోతే సమ్మర్లో ఏంటంటే అంటే ఏప్రిల్ మే మార్చ్లో ఓన్లీ టాప్ స్టేషన్ డైరెక్షన్లో ఉన్న ప్లేసెసే బాగుంటాయి, మిగతావంతా ఏం బాగుండవు. సో మనం ఫస్ట్ ఏంటంటే టాప్ స్టేషన్ డైరెక్షన్లో ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. దీనికి ఆటో వాళ్ళు ఏంటంటే మున్నార్ టౌన్ నుంచి అయితే ఒక 1,500 రూపీస్ కలెక్ట్ చేస్తారు. వాళ్ళు టాప్ స్టేషన్ వరకు తీసుకెళ్ళి మధ్యలో ఉన్న ప్లేసెస్ అన్నీ చూపించి మళ్ళీ రిటర్న్ ఈవినింగ్ 4-5కి మన హోటల్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. క్యాబ్లో అయితే 2,000 నుంచి 2,500 మనం మాట్లాడుకునే దాన్ని బట్టి. ఇన్ కేస్ మన హోటల్ మున్నార్ టౌన్కి దూరంగా ఉందనుకోండి ఆ డిస్టెన్స్ని బట్టి అది అడిషనల్ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇప్పుడు ఈ టాప్ స్టేషన్ డైరెక్షన్లో అయితే ఏ ప్లేసెస్ ఉన్నాయో చూద్దాం. దీనిలో ఫస్ట్ ఏంటంటే మీకు ఒక 3 ప్లేసెస్ చెప్తాను. బొటానికల్ గార్డెన్, టీ ఫ్యాక్టరీ, ఎలిఫెంట్ క్యాంప్ హౌస్. ఈ 3 ప్లేసెస్ అయితే అవాయిడ్ చేయండి, ఏం ఉండవు. మీరు ఇన్ కేస్ ఎలిఫెంట్ రైడ్ చేయాలనుకుంటే
వాళ్ళు 700, 800 ఛార్జ్ చేస్తారు. మేము కంపల్సరీ ఎలిఫెంట్ రైడ్ చేయాలనుకుంటేనే ఎలిఫెంట్ బేస్ క్యాంప్ దగ్గరికి వెళ్ళండి. మిగతా ప్లేసెస్ అయితే అవాయిడ్ చేయండి. ఆటో వాళ్ళు ఏంటంటే ఆ ప్లేసెస్ కూడా తీసుకెళ్తారు వెళ్ళే దారిలోనే కదా అని, కాకపోతే అవేం ఉండవు. మీకు టైం వేస్ట్. ఆ టీ ఫ్యాక్టరీలో టీ కూడా చండాలంగా ఉంటుంది. బడ్జెట్ వేస్ట్, టైం వేస్ట్ అనమాట. డైరెక్ట్ ఫోటో పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోండి. ఈ ఫోటో పాయింట్ దగ్గర చూడండి వ్యూస్ ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో. రోడ్ నుంచే మీకు అదేదో వేరే కంట్రీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఎక్కడ చూసినా కూడా టీ ఎస్టేట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ మనకి ఫొటోస్ తీసుకోవడానికి అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. మీకు ఇష్టమైతే వాళ్ళకి ఇంత అమౌంట్ పే చేసి తీసుకోవచ్చు. సో అది ఫోటో పాయింట్. తర్వాత ఏంటంటే మెట్టుపెట్టి డ్యామ్ వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్లో డ్యామ్ పెద్ద ఏం ఉండదు అనుకున్నా, కాకపోతే పర్లేదు, బాగానే ఉంది చిన్న డ్యామ్ ఉన్నా కూడా. అండ్ ఇంకాస్త మనం ముందుకు వెళ్తే ఏంటంటే అక్కడ కయాకింగ్, పెడల్ బోటింగ్ కూడా ఉంటుంది. అండ్ మనకి చాలా ప్లేసెస్లో ఉంటాయి, నేను ఎక్కడ చేయాలో చెప్తాను. అలాగా ఈ మెట్టుపెట్టి డ్యామ్ దగ్గర కాస్త టైం స్పెండ్ చేసి ఇంకాస్త మనం ముందుకు వెళ్ళామనుకోండి, సన్ మూన్ బోటింగ్ పాయింట్ అని ఉంటుంది. ఇక్కడ కూడా చాలా బాగున్నాయి విజువల్స్ అంతా కూడా. ఇక్కడ ఏంటంటే స్పీడ్ బోట్ ట్రై చేయండి. మీకు ఒక 6 మెంబర్స్ ఉంటే అమౌంట్ తక్కువే. ఇన్ కేసు 2 మెంబర్స్ అలా ఉంటే అమౌంట్ కాస్త ఎక్కువ అనిపిస్తుంది, కానీ బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. స్పీడ్ బోట్ అయితే కంపల్సరీ ట్రై చేయండి ఇక్కడ. సో అలాగా అక్కడ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేసుకొని ఇంకాస్త మనం ముందుకు వెళ్ళామనుకోండి, కుండల లేక్ వస్తుంది. ఇక్కడ కూడా అంతా విజువల్స్ అంతా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ కూడా మీకు బోటింగ్ ఆప్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఇది చూసుకొని ఇంకాస్త ముందుకు వెళ్తే ఎకో పాయింట్ వస్తుంది. ఇక్కడ కూడా ఫుల్ గ్రీనరీగా ఆ వాటర్ కానీ మొత్తం చాలా బాగున్నాయి విజువల్స్. ఇక్కడ కూడా మీకు పెడల్ బోటింగ్, కయాకింగ్ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే ఇక్కడ మీరు పెడల్ బోటింగ్, కయాకింగ్ ట్రై చేయండి. ఈ ఎకో పాయింట్ చూసుకొని నెక్స్ట్ ఏంటంటే టాప్ స్టేషన్కి వెళ్తాము. ఈ ఎకో పాయింట్ నుంచి టాప్ స్టేషన్కి వెళ్ళే దారిలో నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అన్నమాట విజువల్స్ అన్నీ కూడా. ఇవంతా కూడా నేను నవంబర్లో వెళ్ళినప్పుడు క్యాప్చర్ చేసిన విజువల్స్. మీకు ఏప్రిల్లో ఈ లెవెల్ లేకపోయినా కూడా బట్ చాలా బాగుంటుంది. సో అలా మనం టాప్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మీరు పార్కింగ్ ప్లేస్ దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ వరకు నడవాలన్నమాట. పెద్ద ఇబ్బంది ఏం కాదు. అండ్ ఇంకోటి మెయిన్ గుర్తుపెట్టుకోండి, నేను ఇందాక చెప్పాను కదా ప్లేసెస్, ఇవన్నీ చూసుకొని మీరు మధ్యలోనే ప్రతి ప్లేస్ దగ్గర మీకు లంచ్ అలా ఉంటాయన్నమాట. హోటల్స్ చూడడానికి కాస్త మాస్ కనిపించినా టేస్ట్ బాగుంటుంది. చాలా తక్కువ, మీకు 50-60 రూపీస్లోనే మీల్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో అలా కంప్లీట్ చేసుకొని ఈ టాప్ స్టేషన్ దగ్గర మీరు ఈవినింగ్ 4 అలా రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి, డిలే చేసి. ఎందుకంటే ఈవినింగ్ టైంలో బాగుంటాయి విజువల్స్. మీరు మధ్యాహ్నం 2 అలా వస్తే ఆ ఎండకి ఏం నచ్చదనమాట. లేదంటే ఎర్లీ మార్నింగ్ అయినా ఫస్ట్ ఇది విజిట్ చేసి తర్వాత మిగతా ప్లేసెస్ రిటర్న్లో ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇలా ప్లాన్ చేసుకోండి, ఎయిదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎక్స్ప్లోర్ చేసేటట్టు. చూస్తున్నారు కదా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అన్నమాట విజువల్స్ అన్నీ. అఫ్కోర్స్ ఇది నేను నవంబర్లో క్యాప్చర్ చేసినవి, ఆ లెవెల్లో లేకపోయినా బట్ బాగుంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే 2 ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి విజువల్స్ ఇవి. ఇంకో ఎంట్రీ టికెట్ తీసుకొని మనం కాస్త కిందకి దిగితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి విజువల్స్ అన్నీ. కాకపోతే ఈ స్టెప్స్ ఏముందిలే అని చెప్పేసి నేను దిగేసి వెళ్ళిపోయాను. ఎక్కేటప్పుడు నాకే సినిమా కనిపించింది. సో మేము దిగలేం అనే వాళ్ళైతే అవాయిడ్ చేయండి. కాస్త ఎనర్జీ ఉన్న వాళ్ళైతే దిగెళ్ళండి, వర్త్ అనమాట. ఇవన్నీ చూసుకొని మీరు హోటల్కి రిటర్న్ అయ్యేదాకా ఈవినింగ్ 5 or 6 అయిపోతుంది. నెక్స్ట్ డే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఎర్వికులం నేషనల్ పార్క్ వెళ్ళిపోండి. ఇదేంటంటే ఫిబ్రవరి, మార్చ్ మంత్లో కంప్లీట్గా క్లోజ్ ఉంటుంది. ఏప్రిల్ 1 ఓపెన్ అవుతుంది. మళ్ళీ మీకు ఏంటంటే జనవరి 31 వరకు ఉంటుందన్నమాట. మార్నింగ్ 8 o'clockకి టికెట్స్ ఇస్తారు. మీకు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు 8 కల్లా అక్కడ రీచ్ అయిపోతే కాస్త క్రౌడ్ కూడా ఎక్కువే ఉంటుంది. అక్కడ బస్సెస్ ఉంటాయి. ఆ బస్సులో ఎక్కి మనం లోపల పార్క్ మొత్తం చూపించుకొని వస్తారనమాట వీళ్ళు. నేషనల్ పార్క్ అంటే మీరు ఎనిమల్స్ పెద్ద ఎక్స్పెక్ట్ చేయకండి. ఓన్లీ నీలగిరి తార్ అని ఒక ఎనిమల్ ఉంటుంది, అది మాత్రమే ఉంటుందన్నమాట. ఈ ఎనిమల్ ఏంటంటే ఫిబ్రవరి, మార్చ్ మంత్లో పిల్లల్ని కంటారని చెప్పేసి ఆ 2 months క్లోజ్ చేస్తారనమాట. అండ్ మెయిన్ ఇక్కడ అట్రాక్షన్ ఏంటంటే ఎనిమల్స్ కాదు, ఈ నీలగిరి తార్ ఒక ఎనిమల్. రెండోది ఈ జర్నీ అనమాట. ఒక 20 minutes ఉంటుంది. వీళ్ళు ఈ నేషనల్ పార్క్ లోపల తీసుకెళ్తారు ఈ వెహికల్లో కూర్చోబెట్టి. చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా కూడా మనకి గ్రీనరీగా ఈ టీ ఎస్టేట్స్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికోసం అయితే మనం కంపల్సరీ ఈ నేషనల్ పార్క్ వెళ్ళాలి. సో అలా వెళ్ళిన తర్వాత అక్కడ దింపేస్తారు. ఇక్కడ నుంచి మనం ఒక 1 kilometer అలా పైకి వాక్ చేసుకుంటూ వెళ్తే వ్యూస్ ఉంటాయి. కాకపోతే నేనైతే రికమెండ్ చేయను. నేను వెళ్ళినప్పుడు బాగున్నాయి వ్యూస్. ఈ ఏప్రిల్, మేలో కూడా వ్యూస్ బాగుంటాయి, కానీ ఎండలు దారుణంగా ఉంటాయి. ఇన్ కేస్ గొడుగు తీసుకెళ్ళండి మీరు కంపల్సరీ ఆడదాకా వెళ్ళాలంటే. లేదంటే అక్కడ దిగి నీలగిరి తార్ ఎనిమల్స్ ఉంటాయి, అవి చూసుకొని రిటర్న్ మళ్ళీ అదే వెహికల్ ఎక్కేసి వచ్చేయండి. ఒక 2 to 3 hours కంప్లీట్ చేసుకొని ఎట్ ఎనీ కాస్ట్ 11 కల్లా రిటర్న్ అయిపోండి.
ఎందుకంటే నెక్స్ట్ మనం మున్నార్ నుంచి అల్లపికి వెళ్తున్నాము. అల్లపికి మనకి మున్నార్ నుంచి ఒక 160 కిలోమీటర్స్ ఉంటుంది. మున్నార్ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి. 11:40కి ఫస్ట్ బస్ ఉంటుందన్నమాట మార్నింగ్. అందుకోసమే నేను ఎర్వికులం నేషనల్ పార్క్ ఎట్ ఎనీ కాస్ట్ 11కి కంప్లీట్ చేసుకోమన్నాను. ఇన్ కేస్ మీరు క్యాబ్లో వెళ్ళాలి అనుకుంటే మీ ఫ్లెక్సిబుల్ ప్రకారం ఎక్స్ప్లోర్ చేసుకుని వెళ్ళండి. గవర్నమెంట్ బస్ వెళ్ళాలంటే కంపల్సరీ 11 కల్లా కంప్లీట్ చేసుకొని 11:40కి మీరేందంటే బస్ స్టాండ్కి రీచ్ అయిపోతే అక్కడి నుంచి అల్లపికి వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి మీకు వేరే ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి డౌట్ రావచ్చు మున్నార్లో. అవేవి కూడా సమ్మర్లో బాగుండవు అనమాట. ఎస్పెషల్లీ వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా, చాలా వాటర్ ఉన్నాయి కదా. ఇలాంటి వీడియోస్ చూసి మోసపోయి వెళ్ళకండి. ఇది నేను తీసిందే, కాకపోతే అక్టోబర్లో వెళ్ళినప్పుడు విజువల్స్ ఇవి. మీకు మార్చ్ ఏప్రిల్లో అస్సలు ఉండవు వాటర్ ఎక్కడ కూడా. సో అందుకని వాటర్ ఫాల్స్ అయితే అవాయిడ్ చేసేయండి. డైరెక్ట్ మీరైతే అల్లపికి వెళ్ళిపోండి. అల్లపికి వెళ్ళి మీకు సెటిల్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోతుంది. హోటల్లో రిలాక్స్ అయిపోండి. ఆ రోజంతా అయితే ఎక్స్ప్లోర్ చేయలేరు. నెక్స్ట్ అల్లపిలో స్టే గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే పున్నమాడ ఘాట్ అని చెప్పేసి ఉంటుంది. బ్యాక్ వాటర్ దగ్గర బోట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అదొక పాయింట్. మీకు ఆ బ్యాక్ వాటర్ విజువల్స్ చూస్తా స్టే చేయవచ్చు. రెండోది ఏంటంటే డచ్ స్క్వేర్. ఇదేంటంటే టూరిస్టులు తక్కువ ఉంటారు, లోకల్స్ ఎక్కువ ఉంటారు. అల్లపి టౌన్ అంతా కూడా చాలా క్లీన్గా ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. అల్లపి బీచ్ కూడా ఇక్కడ నుంచి దగ్గర అనమాట. నేనైతే ఇక్కడే స్టే చేశాను. చాలా హాస్టల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. నేను స్టే చేసిన హాస్టల్ చూడండి, అసలు చాలా ఓల్డ్ హాస్టల్ అనమాట. ఇది డచ్ వాళ్ళది. చాలా బాగుంది ప్రాపర్టీ అంతా కూడా. 800 రూపీస్. వీళ్ళ కాంటాక్ట్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో నాకు పింగ్ చేయండి. ఫ్యామిలీ రూమ్స్ కూడా ఉన్నాయి, మీకు చాలానే ఉంటాయి, ఇదే కాదు. సో అది స్టే గురించి. నెక్స్ట్ ఏంటంటే అల్లపిలో చాలా మందికి డ్రీమ్ కదా బోట్ హౌస్లో స్టే చేయాలని చెప్పేసి. ఈ బోట్ హౌస్ మీకు ఏంటంటే పున్నమాడ ఘాట్ అన్నాను కదా, అక్కడ నుంచి బోట్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. అండ్ చాలామంది ఉంటారు అక్కడ. మీకు ఈ బోట్ హౌస్ స్టే ఆఫర్ చేసేవాళ్ళు ఒక 7,000 అలా వచ్చేస్తుంది మీకు. 2 BHK 1 BHK 3 BHK ఇలా ఉంటాయి. మీకు ఆ బోట్ ఆప్షన్ని బట్టి ఫెసిలిటీస్ని బట్టి అమౌంట్ ఉంటుంది. మినిమం అయితే 7,000-8,000. కాకపోతే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది రైట్ టైం కాదు బోట్ హౌస్లో స్టే చేయడానికి. ఎండ వల్ల చాలా ఎక్కువ ఉంటుంది, మనం ఉండలేమన్నమాట. ఆ బ్యాక్ వాటర్లో బోట్ వెళ్ళినంతసేపు బాగా అనిపిస్తుంది, కానీ అప్పుడు కూడా కాస్త ఎండ ఉంటుంది. అందుకు నేనైతే రికమెండ్ చేయను. దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే అల్లపి జెట్టి పాయింట్కి వెళ్ళిపోండి. మీకు ఆటో వాళ్ళని అడిగితే జస్ట్ ఒక 100 రూపీస్లో తీసుకెళ్ళిపోతారనమాట. ఈ అల్లపి జెట్టి పాయింట్ దగ్గర చాలా ప్యాసింజర్ బోట్స్ ఉంటాయి లోకల్వి. ఆ ప్యాసింజర్ బోట్స్లో మనం బ్యాక్ వాటర్స్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇక్కడ కైనకేరి అనే ఒక ఊరు ఉంటుంది, దానికి వెళ్ళే బోట్ తీసుకోండి. ఆ బోట్ టైమింగ్స్ నేను డిస్ప్లే చేస్తాను చూడండి. అక్కడ ఎవరైనా కొంతమందిని అడిగితే వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. బట్ రిసెప్షన్లో అయితే అడగండి, ఎందుకంటే వాళ్ళు ఈ ప్యాసింజర్ బోట్స్ని రికమెండ్ చేయరు. మనం టూరిస్టులం అని చెప్పి వాళ్ళకి అర్థమైపోద్ది. టూరిస్ట్ బోట్లే రికమెండ్ చేస్తారనమాట. అవి ఇలా ఉంటాయి. మనం లోపల నుంచే వ్యూస్ చూడాలి, బయటికి వచ్చి చూడడానికి కంటిన్యూస్గా ఉండదన్నమాట. కాసేపు వచ్చి చూసుకుని వెళ్ళిపోవాలి. ఏసీ బోట్స్ 400 రూపీస్. కాకపోతే ఆ లోకల్ ఫీలింగ్ రాదు. దానికన్నా కూడా ఇలాంటి లోకల్ ప్యాసింజర్ బోట్స్ తీసుకోండి. చూడడానికి పాతవి ఉన్నా కూడా ఈ చిన్న బోట్స్ స్మాల్ కెనల్స్ దగ్గర కూడా వెళ్తుంది. విజువల్స్ చూస్తున్నారు కదా, పైన కూర్చుంటే 60 రూపీస్, కింద కూర్చుంటే 29 రూపీస్. సో ఇలా వెయిట్ చేసి లేదంటే ఈ టైమింగ్స్ ఫాలో అయ్యి లోకల్స్ వాళ్ళని అడిగి ఈ కైనకిరికి వెళ్ళే ఈ లోకల్ ప్యాసింజర్ బోట్ తీసుకోండి. డెక్ ఉండే బోటు మీకు 2 to 3 అవర్స్ ఉంటుంది జర్నీ. హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని మీరు రిటర్న్ వచ్చేసరికి ఈజీగా మీకు 1 to లంచ్ టైం అయిపోతుంది. ఆఫ్టర్నూన్ టైము హోటల్లోనే రిలాక్స్ అయ్యి ఈవినింగ్ 5 కల్లా మనకి అల్లపి బీచ్ టౌన్ నుంచి వాకబుల్ అనమాట. డచ్ స్క్వేర్లో అయితే పక్కనే ఉంటుంది. ఇది టూరిస్ట్ బీచ్ కాదు, కాకపోతే క్లీన్గా బాగుంటుంది. సో అలా ఆ రోజు కాస్త ఈవినింగ్ టైం అక్కడ స్పెండ్ చేసి నెక్స్ట్ డే ఏంటంటే అల్లపి బస్ స్టాండ్కి వెళ్ళిపోండి. మొహమ్మాకి వెళ్ళే బస్సెస్ అంటే ఎవరన్నా చెప్తారు 20 రూపీస్ టికెట్, హాఫ్ అన్ అవర్లో తీసుకుని వెళ్ళిపోయి ఆ మొహమ్మా బస్ స్టాండ్ దగ్గర దింపేస్తుంది. అక్కడి నుంచి వాక్ చేసుకుంటా జెట్టి పాయింట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఈ మొహమ్మా జెట్టి పాయింట్ దగ్గర స్టార్టింగే చూడండి విజువల్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడి నుంచి ఏంటంటే మనం కొమరకోమ్ అని చెప్పేసి ఒక ఊరికి వెళ్తాము. అది చాలా ఫేమస్. అల్లపి కన్నా కూడా బాగుంటుంది. ఇక్కడ మీకు లోకల్ ఫెర్రీస్ ఉంటాయి. ఈ ఫెర్రీస్లో ఎక్కి మీకు 16 రూపీస్ అనమాట టికెట్. ఇన్ కేస్ మీరు బైక్లో వచ్చున్నా మీ బైక్ని కూడా ఈ ఫెర్రీలో తీసుకెళ్ళొచ్చు. దానికి ఒక 9 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. అలా మనం ఈ ఫెర్రీలో ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసుకుంటా ఈ వేంబనాడ్ లేక్ మీద బ్యూటిఫుల్గా ఉంటాయి విజువల్స్. ఇండియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ రైడ్ అంతా కూడా. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. అలా మనం కొమరకోమ్ జెట్టి పాయింట్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ మనకి షికారా బోట్స్ అవి ఉంటాయి. కాకపోతే ఇక్కడ వెళ్ళకండి, ఇక్కడ ఆటో తీసుకొని కొమరకోమ్ బోట్ శాంచురీ పాయింట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. ఒక 100 రూపీస్ తీసుకుంటాడు ఆటో వాడు. ఇక్కడ ఏంటంటే మీరు లంచ్ చేసుకొని 2 ఆప్షన్స్ ఉన్నాయి.
ఒకటి షికారా బోట్ తీసుకొని అవర్లీ 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒక 2 అవర్స్ 3 అవర్స్ మాట్లాడుకోండి, ఒక 4-5 పీపుల్ వెళ్ళొచ్చు అనమాట. మీకు వీళ్ళేంటంటే పతిరమనాల ఐలాండ్కి తీసుకెళ్తారు. సేమ్ ఈ బ్యాక్ వాటర్స్ మీదుగా మళ్ళీ వేంబనాల్ లేక్లో వెళ్తూ ఆ విజువల్స్ చూపించుకుంటూ ఇక్కడ మీకు మంచి మంచి కాస్ట్లీ రిసార్ట్స్ ఉంటాయి. ఈ అలప్పి కన్నా కూడా ఈ కొమరకోం ఎందుకు ఫేమస్ అంటే మంచి మంచి రిసార్ట్స్ ఈ కొమరకోంలోనే ఉంటాయన్నమాట. పర్ డే 20,000 30,000 కూడా స్టార్ట్ చేస్తారు వీళ్ళు. సో అది పక్కన పెడితే అలా ఈ బ్యాక్ వాటర్స్ విజువల్స్ చూసుకుంటా ఈ పతిరమనాల ఐలాండ్కి వెళ్ళి అక్కడేం పెద్ద ఉండదు. ఐలాండ్ అంటే జస్ట్ దిగేసి అటా వెళ్ళేసి వస్తాం అనమాట. ఇది ఒక ఆప్షను. రెండో ఆప్షన్ ఏంటంటే నాటు పడవలు అంటారు కదా, రా బోట్స్ అంటారు వీటిల్ని. సో వీటిల్లో కూడా మనం ఎక్స్ప్లోర్ చేయవచ్చు ఈ అలపి బ్యాక్ వాటర్స్ని. వీటిలో ఏంటంటే 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు కూడా. ఒక 2 మెంబర్స్ అలా వెళ్ళొచ్చు మనం దీంట్లో. సో ఇలాగ ఈ చిన్న చిన్న కెనాల్స్లో వెళ్తూ ఆ పక్క విలేజెస్ని అయితే ఈ నాటు పడవలో మనం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. చాలా బాగుంటుంది ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా. నన్ను అడిగితే రెండిట్లో ఏది బెస్ట్ అంటే ఈ నాటు పడవలో వెళ్ళే ఎక్స్పీరియన్సే బాగుంటుంది అనమాట. చిన్న చిన్న కెనాల్స్లో నా ఆటోగ్రాఫ్ సినిమా కూడా ఇటు సైడే తీశారు. సో అది మనం కొమరంకోంలో ఎక్స్ప్లోర్ చేసుకొని ఈవినింగ్ ఏంటంటే మళ్ళీ మనం సేమ్ కొమరంకోం జెట్టి పాయింట్ దగ్గరికి వచ్చేసి మొహమ్మాకి వెళ్ళి మొహమ్మా నుంచి అయితే మనం హోటల్కి వెళ్ళిపోతాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే కొమరంకోం నుంచి మొహమ్మాకి వెళ్ళేటప్పుడు మీరు ఈవినింగ్ 5-5:30 ఆ టైంకి స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే సన్సెట్ చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఈ సన్సెట్కి మీకు ఎక్కడ కూడా ఎంత అమౌంట్ పే చేసినా ఏ బోట్ రైడ్లో కూడా రాదు. అలాంటిది మీరు ఇక్కడ జస్ట్ గవర్నమెంట్ ఫెరీలో 60 రూపీస్ పే చేసి ఈ బ్యూటిఫుల్ వేంబనాల్ లేక్ విజువల్స్ ఎంజాయ్ చేస్తా ప్రాపర్ సన్సెట్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. అలా మీరు వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది, రిలాక్స్ అయ్యి ఆ నెక్స్ట్ డే ఏంటంటే మీరు డైరెక్ట్ అలప్పి నుంచి అయితే విజయవాడ, వరంగల్, నెల్లూరు ఈ రూట్లో ట్రైన్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటే చెంగనసేరి అనే ఒక ఊరు ఉంటుంది, ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది అలప్పి నుంచి. సో చెంగనసేరికి వెళ్ళి చెంగనసేరి నుంచి మీకు కేరళ ఎక్స్ప్రెస్ ఉంటుంది. అలా మీ హోమ్ ప్లేస్కి అయితే రిటర్న్ అయిపోయింది. ఇది ఓవరాల్గా మున్నార్, అలప్పి, కొమరంకోం టూర్ ప్లాన్ అనమాట సమ్మర్లో. ఐ హోప్ మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, అక్కడే టెక్స్ట్ చేసి అడగొచ్చు. ఇన్ కేస్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.